చిత్రసీమకి పైరసీ వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే నష్టం చేస్తున్న వాళ్ళు ఎవరు అనే విషయాన్ని పోలీసులు విచారణ చేశారు. చివరికి చూస్తే అటు ఐబొమ్మ కావచ్చు, లేకుంటే మరొక వ్యక్తి కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి కూడా దాదాపు వేల కోట్ల రూపాయల నష్టాన్ని అటు పైరసీ వల్ల చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఐబొమ్మ రవి ఇతను విదేశాల్లో ఉండి కరేబియన్ దీవుల్లో ఉండి అతను ఏకంగా పైరసీ చేస్తూ అటు చిత్రసీమకి అంటే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కావచ్చు ఏ చిత్రసీమకైనా తీవ్ర స్థాయిలో నష్టాన్ని చేకూర్చాడు. దీంతో పాటుగా మూవీ రూల్స్ అనే ఒక వెబ్సైట్ కూడా వేల కోట్ల రూపాయలు కూడా నష్టం చేస్తుంది. దీనికి సంబంధించి చూస్తే ఐబొమ్మ రవిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే చివరికి పోలీసులకు అతనికి ఛాలెంజ్ కూడా విసిరారు. అయితే వీటన్నిటిని పక్కన పెట్టేసి ఐబొమ్మ రవిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఐబొమ్మ రవిని ఇండియా వచ్చే విధంగా చేసిన విధానం కావచ్చు, అసలు ఐబొమ్మ రవిని పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఏ విధంగా పట్టుకున్నారు, ఐబొమ్మ రవి ఏ విధంగా పైరసీ చేస్తాడు, ఏ విధంగా డబ్బులు వచ్చాయి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి అదనపు సిపి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఐబొమ్మ రవి ఇప్పుడు మొత్తంగా చిత్రసీమలో ఇతను ఒక సంచలనం అని చెప్పొచ్చు. అతని సంబంధించి చూస్తే అతను నిజంగా ఏంటి, ఐబొమ్మ రవి ఆ పైరసీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా హీ బిలాంగ్స్ టు వైజాగ్. అక్కడ వైజాగ్లో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతను ఫ్యామిలీలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్తో అంత మంచి రిలేషన్స్ లేవు. దాని తర్వాత కూడా అతను ఏదో సాధించాలని ఉన్నాడు, కానీ ఒక సరైన పద్ధతిలో కాకుండా తొందరగా క్విక్ మనీ, అది బై హుక్ ఆర్ క్రూక్ దాన్ని సాధించాలనుకున్నాడు. దాంట్లో భాగంగా అతను టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చో తెలిసిపోయింది. సో ఎక్స్పర్ట్కి ఎప్పుడైనా సరే రెండు రకాలుగా ఉంటుంది, మంచిగా చేయొచ్చు, దాన్ని చెడు దిక్కులోకి వాడుకోవచ్చు. సో టెక్నాలజీని ఏం చేస్తున్నాడంటే చాలా క్విక్ మనీగా ఈజీ మనీని ఎట్లా సంపాదించాలనే దురుద్దేశంతో ఉన్న సైబర్ స్పేస్లో చాలా వెబ్సైట్లలో, తర్వాత కొంతమంది డైరెక్ట్గా సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడ మొత్తము రికార్డ్ చేసి అమ్ముకోవడానికి అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ట్యాప్ చేసేసి టెలిగ్రామ్ అండ్ అట్లాంటిది క్రిప్టిక్ టోటల్గా ఎక్కడ దొరకని యాప్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికి మళ్ళీ దొరకదు, అంత మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అట్లాంటి యాప్స్లలో ఉన్న అప్లోడ్ చేసే వాళ్ళందరూ ట్యాప్ చేసేసి ఆ సినిమాలను తీసుకొని ఆ సినిమాలని ఎన్హాన్స్ చేసి, అంటే రెజల్యూషన్ కానీ క్వాలిటీ సౌండ్ కంట్రోల్ కానీ క్వాలిటీ కంట్రోల్ ఎన్హాన్స్ చేసి సౌండ్ క్వాలిటీ ఎన్హాన్స్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి దాన్ని మళ్ళీ అతని ఐబొమ్మ అనే డొమైన్లో రిజిస్టర్ చేసుకున్నాడు. తన అకౌంట్స్తోనే, తన యొక్క క్రెడిట్ కార్డ్తోనే, తన యొక్క అడ్రస్తోనే, తన సెల్ నెంబర్తోనే దాంట్లో రిలీజ్ చేసేవాడు. అలా పబ్లిక్కి ఫ్రీ అదైతే ఫ్రీ, హై రిజల్యూషన్, హై డెఫినిషన్, హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్తో వచ్చే సినిమా ఎవరైనా చూస్తారు, ఫ్రీగా చూస్తారు. సో అదే కాకుండా బయట ప్రతి సినిమా చూడాలంటే యావరేజ్గా ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 1,500 నుంచి 2,000, 3,000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. అది సినిమా టికెట్లు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న ఏదైనా స్నాక్స్ గిక్స్ చాలా ఎగ్జార్బిటెంట్ రేట్స్ కావచ్చు అవన్నీ. సో పబ్లిక్ ఏమైందంటే అక్కడ కాస్ట్లీ ఉంది, ఇక్కడ ఫ్రీగా ఉంది. ఈ రెండు దాంట్లో జనరల్గా పబ్లిక్ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, తన ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు. సో ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా దానికి మొగ్గుతారు. అదిగాక చూసే వాళ్ళ మీద తప్పు అని చెప్పేసి ఇప్పుడు అతని కేసులు పెట్టడం అట్లాంటిది ఏమి జరగలేదు. సో అతను రిలీజ్ చేస్తున్నాడు, పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ క్రేజ్ పెరిగిపోయింది. సో అలా అతను తన డొమైన్లో ఇవన్నీ ఇలా ప్రాసెస్ చేస్తూ దానికి రిలీజ్ చేయడం మొదలు చేశాడు. అది చూస్తే అతను అటువైపు పోవడానికి ప్రధాన కారణం ఏముంటుంది? అదే ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్ బాగాలేకపోవడము, తర్వాత క్విక్ మనీకి అలవాటు పడడము, తర్వాత అతని టెక్నాలజీ బాగా హోల్ అండ్ సెల్ టెక్నాలజీ తెలిసినప్పుడు అది మిస్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఒక రాక్షసుడికి ఒక వరం ఇచ్చాడు, అది ఎక్కడ చేయబెడితే అక్కడ భస్మం అయిపోతుంది. లాస్ట్కు ఆ భస్మాసురుడు ఏం చేశాడు, శివునికే చేయబెట్టడానికి వచ్చాడు. సో అట్లా అంటే ఒక ఎగ్జార్బిటెంట్ నాలెడ్జ్, పవర్ ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేయడానికి కారణం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అతను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, లేకుంటే ఒక చిన్న వెబ్ డిజైనర్ అయి ఉండి అంత పెద్ద దానికి ఎలా వింటాడు? అంటే ఇక్కడ నుంచి చూస్తే ఏకంగా కరేబియన్ దీవుల్లో అది ఒక్కరోజు జరిగింది కాదు, అది గ్రాడ్యువల్గా దాంట్లో తెలుసుకుంటూ డబ్బులు రావడము, దాంట్లో ఈజీ మనీ రావడము, తర్వాత ఎవరు పట్టుకోకపోవడము, ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడము, అది జరుగుతూ పోతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వనప్పుడు ఎవరు దాని యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి ఏమైనా నాకు ఫ్రీ ప్లే అయిపోతుంది.
సో అప్పట్లో డబ్బులు బాగా వస్తున్నాయి, అందుకని చెప్పేసి దాన్ని అట్లే కంటిన్యూ చేసుకున్నాడు. ఎవరు పట్టుకోరలే అనే ధీమా ఒకటి. నేను టెక్నాలజీ పరంగా సౌండ్గా ఉన్నాను, టెక్నాలజీ పరంగా చాలా ఇదిగా ఉన్నాను, పోలీసులు ఇంత టెక్నాలజీ ఉంటుందా అనే ఒక ధీమా ఒకటి. అంటే మీరు చూస్తే అతను మ్యారేజ్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు సైడ్ వెళ్ళాలని చెప్తున్నారు. అదే అతను అంటే అది మా ఇంటరాగేషన్ వరకు అయితే ఆ సైడ్లో మేము సైకలాజికల్ సైడ్, ఫ్యామిలీ రిలేషన్స్ సైడ్, దాని యొక్క సైకాలజీ ఎందుకు అట్లా డెవలప్ అయింది అనేది వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్. అది ఇస్ నాట్ ప్రాసిక్యూషన్కి మాకేమి ఇవ్వదు, అండ్ మోర్ ఓవర్ అదంతా ప్రాసిక్యూషన్కి హ్యాంపర్ అవుతుంది మాకు. సో ఆ సైడ్ మేము పోదలుచుకోలేదు. అది ఇట్స్ అ పర్సనల్ టోటల్లీ. అది ఏ కారణాల వల్ల వచ్చాడు అనేది జస్ట్ అడిగాం, ఎందుకు చేసావు ఇలా, నీకు నాలెడ్జ్ ఉంది కదా, మరి మంచిదానికి ఒక ఎథికల్ హ్యాకర్ కావచ్చు, లేకపోతే నీవే ఒక మంచి డిజైనర్ కావచ్చు, వెబ్ డిజైనర్ కావచ్చు, ఇంకా సైట్ డిజైనర్ కావచ్చు, తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేయచ్చు. బట్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడినప్పుడు ఇవన్నీ చేయడానికి బద్దకిస్తారు ఎవరైనా సరే. అంటే అతను చదువు పూర్తి చేశారు సార్, మరి మిర్జిలో కంప్లీట్ హీ హాస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. అది కాకుండా ఇంకా చాలా సాఫ్ట్వేర్ టెక్నిక్స్, తర్వాత కోర్సెస్ అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. అంటే ఫర్దర్ చూస్తే అతను ఇక్కడ కోవిడ్ టైం నుంచి అతను ప్రారంభించాడు. అప్పటి నుంచి చేస్తే అతను ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మొత్తంగా పైరేట్ చేయడం మొదలుపెట్టాడు. అవును. ఎట్లా? ఇప్పుడు మన ఇది కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ బయట సినిమా చూడలేకపోయాను. సో అది కాకుండా సినిమాలు రావడం తక్కువైపోయినాయి. ఈ పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇక్కడ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, అండ్ మొబైల్లో, ల్యాప్టాప్లో, ఇంట్లో దొరుకుతుంది అన్నప్పుడు ఎవరైనా యావరేజ్ కామన్ మ్యాన్ దానికి మొగ్గు చూపుతాడు, దాంట్లో డౌట్ లేదు. సో ఆ టైంలో ఎగ్జాక్ట్ రైట్ టైంలో అతను ఎంటర్ అయ్యాడు. తర్వాత ఆల్రెడీ ఉన్న మూవీస్నే మళ్ళీ హై డెఫినేషన్ చేయడము, హై రెజల్యూషన్ చేయడము, హై సౌండ్ క్వాలిటీ చేయడము, అది క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు చూస్తారు కదా. అండ్ మోరెవర్ చూస్తున్న వాడిని ఎవరు పట్టుకోరు, ఎవరు కంప్లైంట్ లేదు, ఎవరు దాన్ని అబ్జెక్షన్ చేయట్లేదు అన్నప్పుడు ఎవరైనా చేస్తారు. టెక్నాలజీ వేరే టెక్నాలజీ అడాప్ట్ చేశాడా, లేకుంటే ఇతనే ఏమైనా టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి అతనికి డిఫరెంట్ మార్కెట్లో చాలామంది అవైలబుల్ ఉన్నారు. డబ్బులు ఇస్తే ఒక జాబ్ వర్క్ చేయడానికి అవైలబుల్ ఉన్నారు. సో అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు, కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో ఒక టెక్నాలజీ ఒక సినిమాని ఇచ్చి దీని రిజల్యూషన్ని ఎన్హాన్స్ చేసి, సౌండ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళకు కొంత డబ్బులు పే చేస్తే ఇచ్చేస్తారు థర్డ్ పార్టీ. వాళ్ళకు అప్లోడ్ చేయడము, వాళ్ళు దాన్ని మంచిగా రిఫైన్ చేయడము, వాళ్ళు ఇవ్వడం. తర్వాత అలాగే ఇతని ఫ్రెండ్ అతనితో ఒక పోస్టర్ తయారు చేయించుకున్నాడు. ఈ పోస్టర్లో సినిమాలో రెండు మంచి క్లిప్పింగ్స్ తీసుకొని ఆ పోస్టర్ని తయారు చేసి, ఇప్పుడు సినిమాలో వాళ్ళు పోస్టర్ని గోడల మీద ఎట్లా రిలీజ్ చేస్తారో అట్లా పోస్టర్ని తయారు చేసుకొని కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా పాపులర్ అయింది ఈ టైంలో, కోవిడ్ టైంలో. సో దాన్ని కూడా ట్యాప్ చేసుకున్నాడు. సో ఎక్కడ వీలైతే అక్కడ ట్యాప్ చేసుకున్నాడు. అక్కడ ఓటీటీ పెట్టుకుంటే వాళ్ళు అన్ని ఎంఎన్సీ కంపెనీలు మరి ఎందుకు అతని మీద చర్యలను తీసుకోలేదు అప్పుడు? అంటే వాళ్ళకు ఇది చిన్నదైపోయింది, ఎందుకంటే కొన్ని లక్షల సినిమాలు, దాని తర్వాత వాళ్ళ మాస్ పబ్లిసిటీ గ్లోబల్గా ఉన్న దాన్ని ఎవరో కూడా చేస్తూ ఉంటే పెడతా ఉంటే అంత పట్టించుకునే అంత ఇది లేదు వీళ్ళది. అండ్ ఇంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉండి ఇతను ఎప్పుడు జాబ్ల కోసం ట్రై చేయలేదు, లేకపోతే జాబ్ల కోసం వెళ్తే ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యాడా? అది జాబ్ల కోసం అసలు ఈయన ట్రై చేయలేదు యాక్చువల్గా. వేరే జాబ్లు చేద్దాం అనుకుని, అది బిగినింగ్లోనే తెలిసిపోయింది ఇక్కడ క్విక్ మనీ చేయొచ్చు. అక్కడ తెలిసింది ఏంటంటే ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఎవరో బాగా ఇన్సల్ట్ చేసినట్టు అతను ఒకసారి చెప్పడం జరిగింది. అంటే నువ్వేం పనికి వస్తావు అట్లా ఇట్లా అని రెచ్చగొట్టడం, మాట్లాడడము, తర్వాత ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడము. సో నేను ఏం చేసి చూపిస్తాను చూడు అని చెప్పేసి అనుకొని తను సెల్ఫ్గా అనుకొని ఎగ్దమ్ సింగిల్ షాట్లో బిగ్ షాట్ కావాలని దాంట్లో వెళ్ళిపోయాడు. సరే, ఫస్ట్ మూవీ ఏది చేశాడు? అంటే ఫస్ట్ మూవీ అనేది అది ఇంతవరకు చాలా వరకు చెప్పాడు ఏ మూవీస్ చేశాడు అనేది. పాత మూవీస్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. పాత మూవీస్ ఇప్పటికే దాంట్లో చూస్తే 21,000 మూవీస్ ఆయన దగ్గర ఉన్నాయి. 21,000 మూవీస్, అవి ఇంగ్లీషు, సినిమా, తెలుగు అన్నీ కూడా, తమిళ్ అన్నీ. అంటే సౌత్ ఇండియన్ మొత్తం అన్ని సినిమాలను పరేస్ చేయగలిగే కెపాసిటీ అతను ఏర్పరచుకున్నాడు. 21,000 ఆఫ్ ద సినిమాస్ బ్యాంక్ ఎక్కడ పెట్టుకున్నాడు? ల్యాప్టాప్లో మన హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. మేము ఆ రోజు డిస్ప్లే చేసాం కదా సిపి గారు పెట్టినప్పుడు, చాలా రకాల హార్డ్ డిస్క్లు ఉన్నాయి. అది కూడా ఒక 2 టెరాబైట్ 5 టెరాబైట్ ఉన్నాయి. అదే కాకుండా క్లౌడ్లో ఉన్నాయి. క్లౌడ్ అంటే క్లౌడ్ సర్వీస్ని మనం హైర్ చేసుకోవచ్చు డిఫరెంట్ కంట్రీస్లో. తర్వాత ఏవైతే వెబ్సైట్ తయారు చేసిన తర్వాత ఐబొమ్మ అనేది ఆ డొమైన్ తీసుకున్న తర్వాత డొమైన్ నుంచి ఎట్లా మీకు ఆ రోజు ప్రాసెస్ కూడా నేను చూపించాను ఎట్లా జరుగుతుందో ఇంతకుముందు కూడా.
అవన్నీ సర్వర్స్ కూడా అక్కడ నెదర్లాండ్లో స్విట్జర్లాండ్లో హైర్ చేసుకున్నాడు. కరేబియన్ దీవులో ఉన్న కొంతమంది సాఫ్ట్వేర్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాటికి ఏ పని ఇచ్చినా వాళ్ళు చేసిస్తారు డబ్బులకి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏటీఎం స్కానర్ని స్కామ్ చేయాలనుకుంటే కూడా దాంట్లో సాఫ్ట్వేర్ని మొత్తం దానికి కావాలంటే కూడా అట్లా చేసే కంపెనీస్ డార్క్ వెబ్లో చాలా ఉన్నాయి. డార్క్ వెబ్లో ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్న మన ఇంటర్నెట్ అంతా ఓన్లీ 6%. డార్క్ వెబ్ ఇస్ 94% ఉంది. డార్క్ వెబ్లో చాలా డీప్ ఉంది దాంట్లో. ఇంకా అతను గ్రాడ్యువల్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు బాగా. ఇప్పుడు వెబ్ 2 వర్జన్లో ఉన్నాం మనం అంతా. వెబ్ 3 వర్జన్ అని వస్తుంది. వెబ్ 3 వర్జన్ వచ్చినప్పుడు ఇంకా డేటా ఎన్క్రిప్షన్ అవుతుంది. తర్వాత దాన్ని డీక్రిప్షన్ చేయడం చాలా కష్టము. దాని తర్వాత దాన్ని పట్టుకోవడమే చాలా కష్టము. లీడ్స్ దొరకవు. ఐపీ అడ్రస్లు మాస్కింగ్ చేయొచ్చు. ఐపీ అడ్రస్ను జంప్ చేయొచ్చు. కాల్ ఇక్కడ మాట్లాడి ఏదో అరేబియన్ కంట్రీస్ నుంచి మాట్లాడినట్టు జంప్ చేయించవచ్చు. సాఫ్ట్వేర్ ఈజ్ అ వెరీ వాస్ట్ అండ్ ఇట్స్ యూనివర్స్ యాక్చువల్లీ. అంటే ఇతను ఇక్కడ కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాడు. కోవిడ్ టైంలో నడుస్తుంది, ప్రశాంతంగా ఉంది, ఎవరితను పట్టించుకోలేదు. ఎన్ని సినిమాలు చేసినాక అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు పోయాడు అంటే ఎన్ని సినిమాలు అనేది కౌంట్ అంటూ లేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోదా అనేం లేదు. అతనికి చేస్తూ పోతున్నాడు. దాని తర్వాత ఇక్కడ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా థ్రెట్ అనేది ఒకటి వచ్చింది. ఎవరికైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు సంథింగ్ ఏదో డెఫినెట్గా కొడుతుంది. అది ఎప్పుడన్నా పట్టుకోవచ్చు నేను అని. సో ఇక్కడ ఎందుకు వై నాట్ ఐ బీ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. అవుట్ సైడ్ ద కంట్రీ అయితే చాలా టీవీలలో చాలా నెట్లలో దొరుకుతుంది. అవుట్ సైడ్ ద కంట్రీ అయితే పోలీసులు చాలా కష్టం పట్టుకోవడం అనేది. బట్ అక్రాస్ ద వరల్డ్ మనం ఎఫర్ట్ చేస్తే పోలీస్ కెన్ రీచ్ ఎనీవేర్. సో ఇప్పుడు అక్కడ బయట కంట్రీస్లో ఉండి నేను ఎట్లాగో ఇండియాకి రాను. అప్పటికే అతను కరేబియన్ ఐలాండ్స్ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఇక్కడ సిటిజన్షిప్ ఫర్ సెకండ్ చేశాడు. సో ఇక్కడ నేను ఐఎమ్ నో మోర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో నాకు లాస్ అప్లికేబుల్ కావు అని అనుకున్నారు. బట్ ఏదో ఒక లీడ్ దొరుకుతుంది. అప్పటి నుంచి ఇంతకుముందు 5 months బ్యాక్ జరిగిన కేసు తర్వాత కూడా దీంట్లో మెయిన్ కింగ్ పిన్ ఎవరు అని చెప్పేసి దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. మా సిపి గారు వచ్చిన తర్వాత కూడా ఒక మిషన్ మోడ్లో చేసాము. అది దాంట్లో భాగంగా లీడ్స్తో అసలు ఏమాత్రం క్లూలెస్గా ఉన్నాం యాక్చువల్గా. దాంట్లో దొరుకుతూ ఉంటే కొన్ని వెబ్సైట్స్కి ఈ వెబ్సైట్ ఎవరిది అని మనం లెటర్ రాసినప్పుడు ఒక టైంలో అతనే ఆన్సర్ ఇచ్చాడు. అంటే పట్టుకోరలే అని చెప్పి ధీమాతో. అది ఆన్సర్ ఏంటంటే దాంట్లో మాకు కొన్ని లీడ్స్ దొరికినాయి. అది ఏంటి లీడ్స్ అని నేను చెప్పను. బట్ ఆ లీడ్స్ని మనం అంతా ప్రాసెసింగ్ చేసి డిరైవ్ చేసుకుంటూ వస్తే ఒక పేరు ఫైండ్ అవుట్ అయింది. ఈ పేరు అని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కు ఈజ్ అ పర్సన్ యాక్చువల్లీ. హీ వాజ్ టోటల్ ఇన్విజిబుల్. హీ వాజ్ నాట్ నోన్ ఎట్ ఆల్. త్రూ గ్రాడ్యువల్ ఏంటంటే ఇప్పుడు మనము జల్లెడ పడుతుంటా పోతే దాంట్లో అంటే బయటికి వస్తుంది కదా, అలా వచ్చింది అన్నట్టు. సరే చూస్తే అతనికి సంబంధించిన ఆనవాళ్ళ దగ్గర లేవు, ఫొటోస్ లేవు. ఎస్ కరెక్ట్. దాంతోపాటుగా అతను ఇండియా ఉన్నాడా లేకుంటే బయట ఉన్నాడో తెలియదు. చూస్తే అసలు బయట నుంచే చేస్తున్నాడు కూడా ఒక అనుమానం ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళే బయట సర్వర్స్ పెట్టి చేస్తున్నాడు. ఇన్ని మిషనరీస్ ఉన్న కేసులో ఐబొమ్మ రవి ఇతడే అని చెప్పి ఎట్లా అనుకున్నాను. అదే చెప్పాను కదా ఇందాక, ఒక చిన్న లీడ్తో అసలు ఈ సైట్ ఎవరిది అని చెప్పి ప్రాసెసింగ్ చేయడంలో చేస్తూ పోతుంటే దాంట్లోకి అక్కడ ఐపీ అడ్రస్ దొరకడము, ఆ అడ్రస్ ఎవరి పేరు మీద ఉండడము, దానికి ఒక సెల్ నెంబర్ ఇవ్వడము, ఆ సెల్ నెంబర్ చూసి మళ్ళీ దాన్ని జల్లెడబడుతూ వెళ్తే అంటే అట్లా దొరికితే లాస్ట్కి ఎవరిది అనేది ఒక ఫోటో ఐడెంటిఫై బయటపడ్డది. సో దాని మీద ప్రాసెస్ చేస్తే లాస్ట్కు సర్వర్స్ అన్ని ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు హైర్ చేస్తున్నారు అని చూసుకుంటే ఇక్కడ అంటే మొత్తం ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అతనికి ఆల్మోస్ట్ ఇప్పుడు 5 వెబ్సైట్స్ ఉన్నాయి. ఎన్ని వెబ్సైట్స్ అయినా ఎక్స్టెన్షన్ పెట్టి చేసుకోవచ్చు. యాక్చువల్గా ఐబొమ్మ అండ్ బప్పం ఈజ్ ద మెయిన్ వెబ్సైట్స్. దానికి ఎక్స్టెన్షన్ అయినా చేసుకోవచ్చు. ఇది మూసేస్తే ఇంకోటి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు ఐబొమ్మనే, బట్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఐబొమ్మని కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని మనము డొమైన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఐబొమ్మ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఐబొమ్మ XYZ తీసుకోవచ్చు, ఐబొమ్మ XYZ to 100 తీసుకోవచ్చు. ఎనీథింగ్ అది దొరుకుతుంది. అది డొమైన్స్ అమ్మేవాళ్ళు రిజిస్ట్రీస్ ఉంటాయి అక్రాస్ ద వరల్డ్. సో అది తీసుకోవచ్చు. దాన్ని అదే కాకుండా బప్పం అని ఒకటి తీసుకున్నాడు. అలా బప్పం అంటే 2 రకాలుగా వస్తుంది వర్డ్. ఒకటేమో తెలివిలేని వాడు అన్నట్టు కొద్దిగా ఎగతాళి చేసినట్టు మాట్లాడడం. దాని తర్వాత అది ఎక్కువగా అక్కడ కోస్టల్ వైజాగ్ ఏరియాలో వాడుతుంటారు అది.
సో అదే కాక నేను అదే యు ఆర్ ఎ మోరన్ అన్నట్టు ఒకటి, సో నేను చాలా తెలివైన వాడిని అని చెప్పడం ఒకటి అలా. ఇప్పుడు చూస్తే నిజంగా మీరు ఎప్పుడు ఊహించారంట బయట ఉండడం విషయం మీకు ఎప్పుడైనా సస్పెక్ట్ అనిపించింది? అంటే బయట ఉన్న వాళ్ళు చేస్తున్నారని మనం అనుకోలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే అనుకున్నాం ఫస్ట్. బయట ఉండి చేస్తున్నారు అని అనుకోలేదు, అది ఇక్కడున్న వాళ్ళే చేస్తున్నాం అని చెప్పి. యాక్చువల్గా ఫస్ట్ దెర్ వాజ్ నో క్లూ ఎట్ ఆల్. ఇక్కడున్న వాళ్ళే ఎవరో చేస్తున్నారు, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉండొచ్చు అనుకున్నాం. అక్రాస్ ద విత్ ఇన్ ద ఇండియా ఉండొచ్చు, బట్ అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ ఉండొచ్చు అనుకున్నాం. మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటాం అనుకున్నాం. అవుట్ ఆఫ్ స్టేట్ కూడా ఏముంది, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటకలో మొత్తం రాడార్ పెట్టి ఉన్నాం. సో బట్ బియాండ్ దట్ ఆ చిన్న క్లూ దొరకడం, ఆ క్లూని ప్రాసెస్ చేయడం, ఆ క్లూ పట్టుకోవడం, మా వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ దాన్ని క్లూని పట్టుకొని డిస్కస్ చేయడము, అరే ఇంకా ప్రాసెస్ చేయని మనం గైడ్ చేయడము. తర్వాత సిపి గారు దాన్ని బాగా నవ్ అండ్ దెన్ మానిటర్ చేయడము. సో అది అక్కడ మధ్యలో ఆగిపోయింది. అక్కడ మధ్యలో ఆగిపోయి నేను రాకన ముందు మా సిపి గారు రాకన ముందు ఆ కేసు ప్రీవియస్ సిపి గారు ఆ టైంలో ఛాలెంజ్ చేయడము. అంటే అది వాడు ఏమంటాడు, నేను ఛాలెంజ్ చేయలేదు అని అంటాడు, బట్ పేపర్లో న్యూస్లో అంతా వచ్చింది మీరు పట్టుకోలేరు అని చెప్పేసి, లేకపోతే నా దగ్గర డేటా ఉన్న నేను లీక్ చేస్తాను అనేది. బట్ ఇట్స్ ట్రూ దట్ అతని దగ్గర డేటా 50 lakh పీపుల్స్ డేటా ఉంది. ఎందుకంటే ఎవరైతే ముందు దాంట్లో వెబ్సైట్లో ఉన్న సినిమా చూడాలనుకుంటారో దాంట్లో అన్నీ ఎంటర్ చేయాలి ఇతని డేటా. ఎట్లా ఉంటుంది సార్ అది? అవి ఇప్పుడు ఆ రోజు చేశాను. ఫస్ట్ మీకు బప్పం కానీ ఐబొమ్మ కానీ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఎంటర్ కీ కొట్టగానే మీరు దాంట్లో పోవాలంటే మీకు కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రీ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తున్నానంటే మీకు డైరెక్ట్గా వాడికి లింక్, నీ ఫోన్లో ఉన్న డేటా అంతా నేను వాలంటరీగా ఇస్తున్నట్టు లెక్క. ఐ అగ్రీ అని. ఇప్పుడు మీరు కూడా గూగుల్లో ఓపెన్ చేసినప్పుడు ఐ అగ్రీ అని కొట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే కెమెరా యాక్సెస్ చేయొచ్చు, కాంటాక్ట్స్ యాక్సెస్ చేయొచ్చు, ఫొటోస్ యాక్సెస్ చేయొచ్చు, వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు, నీ ఎస్ఎంఎస్లు యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అది ఎవ్వరూ చదవరు, అంత పెద్ద స్క్రిప్ట్ ఉంటుంది, ఎవరు చదవడు, చదివినా అర్థం కాదు, అట్లా ఉంటుంది. సో అది యాక్సెప్ట్ చేసుకుంటే నీకు ఫర్దర్కి విండోకి వెళ్తుంది. ఫర్దర్కి విండో వెళ్ళినప్పుడు లాస్ట్కు నీకు అప్పుడు దాన్ని రిజిస్టర్ అవుతావు. రిజిస్టర్ కాగానే ఇమీడియట్గా నేను ఆ సైట్ ఇమీడియట్గా అప్పుడే ఓపెన్ కాదు, దాన్ని డైరెక్ట్గా తీసుకుపోయి ఈ గేమ్స్, తర్వాత బెట్టింగ్ యాప్స్, దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఉన్న దానికి వెళ్ళిపోతుంది. అక్కడ అవి పాపప్ అవుతూ ఉంటాయి, అవి నీవు చూస్తావు. అంటే నువ్వు డైరెక్ట్గా చేయాలని ఉండదు, బట్ అక్కడ అంతా అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఆ స్క్రీన్కి వెళ్ళిపోయినప్పుడు నువ్వు 100 మంది దానికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ 10 మంది దాన్ని చూసి అటు డైవర్ట్ కావే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఇతనికి వచ్చేదంతా మొత్తం పైరసీ చేసి పెట్టడం ద్వారా ఈ యొక్క గేమ్స్ వాళ్ళు, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, దాని తర్వాత ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ వాళ్ళు, ఇవన్నీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసినందుకు ఇతనికి డబ్బులు ఇస్తారు. అది డబ్బులు సంపాదించు. సరే, అంటే ఇప్పుడు అతను దీని ద్వారా యాడ్స్తో డబ్బులు సంపాదించిన ఆలోచన ఎప్పుడు వచ్చింది? బిగినింగ్ నుంచే అతను ఆలోచనతోనే స్టార్ట్ చేశాడు కదా. బిగినింగ్ నుంచి దీంట్లో ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒక ఐడియా వచ్చినప్పుడు దెన్ ఈ స్టార్ట్ ఎడిట్. బిఫోర్ కోవిడ్ నుంచే స్టార్ట్ చేశాడు. సరే, అతను చెప్తున్నట్టు పోలీసులను బెదిరించలేదు, ఎవరిని బెదిరించండి, కానీ అతను ఐబొమ్మలోనే అతను స్క్రీన్ షాట్లు పెట్టాడు కదా. అవును, అంటే మీరు అదే ఛాలెంజ్ చేశాడు, అంటే పోలీసుకే ఛాలెంజ్ చేశాడు, పట్టుకొని చూద్దాం. అది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి దట్టు కరేబియన్ ఐలాండ్స్లో ఆల్మోస్ట్ యాక్సెస్ కష్టం ఉంటుంది. అక్కడ కరేబియన్ ఐలాండ్స్ అన్నీ ఎట్లుంటాయంటే వాళ్ళ లాస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ పౌరసత్వం తీసుకున్నప్పుడు అక్కడ, లేకపోతే షెల్టర్ తీసుకున్నప్పుడు కానీ, సో చాలా వరకు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కానీ, తర్వాత మాఫియా వాళ్ళందరూ కానీ చాలా అక్కడ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. సో అక్కడ లాస్ వేరే. సో చిన్న కంట్రీస్ వాళ్ళు సర్వైవ్ మీద ఆధారపడి ఉంటారు, వీళ్ళ యొక్క పేమెంట్స్ మీద. సో ఒక్కదానికి హీ హాస్ టేకెన్ నియర్లీ $1 lakh పే చేశాడు. $1 lakh నాట్ ఈజీ థింగ్. సో అతను $1 lakh పే చేసి ఇచ్చేస్తారు అక్కడ. దెర్ ఆర్ మెనీ కంట్రీస్ మీరు $1 lakh, $2.5 పే చేస్తే సిటిజన్షిప్ ఇస్తున్నారు. సో అట్లాంటి కంట్రీస్లో షెల్టర్ తీసుకోవచ్చు పోయి. అంటే ఎప్పుడు వెళ్ళానని చెప్పాడు సార్ కరేబియన్ ద్వీప్స్కి? ఎప్పుడు వెళ్ళాను? రీసెంట్గానే ఈ 2023 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాడు. అదే లాస్ట్ 23 అంటే 2 yearsలో అతనికి సిటిజన్షిప్ వచ్చేస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు అతను ఇక్కడ కరేబియన్ ద్వీప్స్లో ఉంటున్నాడా, లేకుంటే బయట ఎక్కడ? అతను అక్కడే కాదు, కరేబియన్ ద్వీప్స్లో తీసుకున్నాడు, ఎప్పుడైనా పోవచ్చు ఆయన. సో ఈజ్ ట్రావెలింగ్ డిఫరెంట్ కంట్రీస్, ఆల్మోస్ట్ 28 కంట్రీస్ ట్రావెల్ చేశాడు ఇప్పటికే. ఎందుకోసం? అంటే ప్యాషన్ ఇది అంతే. అతనికి ఎవరు భార్య పిల్లలు లేరు, తల్లిదండ్రులు మానిటరింగ్ లేదు. ఈజ్ అ సోలో
రైడర్. సో ఈజ్ ట్రావెలింగ్ అయితే అతను వచ్చినప్పుడు రాసి పట్టుకున్నప్పుడు ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, తర్వాత ఇటు అన్ని ఈస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్ని తిరిగాడు. అంటే కసి కొద్ది పని చేస్తారా, లేకుంటే ఎవరి మీద కోపంతో పని చేస్తారా, లేకుంటే ఒక ఫ్యాషన్ కొద్ది పని చేస్తారా, లేకుంటే లగ్జరీ లైఫ్ కోసం పని చేస్తారా? లగ్జరీ లైఫ్ కోసం. అవన్నీ కసి, కోపము, ప్యాషన్ ఉంది. ఇది అంటే ప్యాషన్ టు లీవ్ వెరీ లగ్జరియస్ లైఫ్ లైక్ అదర్ మాఫియా కల్చర్ ఉంటుంది కదా అలా. అయితే అతని ఫ్రెండ్ మీకు దొరికారని చెప్పారు. అతని ఫ్రెండ్ దొరికినప్పుడు అతని దగ్గర ఏం లీడ్స్? యాక్చువల్లీ అతని దగ్గర మేము ఇంకా అతన్ని ఏ విధంగా అతను కంప్లిసిటీ ఎంత ఉందని మేము ఎలిసిట్ చేస్తున్నాము. అతను నాకు యాజ్ ఒక వర్క్ చేయడం, పేమెంట్ చేయడం చేస్తుంటారు కదా, జాబ్ వర్క్. నువ్వు ఒకసారి ఏదైనా నాకు ఒక కాటన్ ఉంది ప్యాక్ చేసి మంచిగా దాకి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వమంటే చేసిస్తావు. కాటన్లో ఏముందని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో కాటన్ని గిఫ్ట్ ప్యాక్ చేసడం వరకే నా పని, దానికి నువ్వు పే చేస్తున్నావు. దట్స్ వాట్ ఐ డిడ్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో దాంట్లో ఎంతవరకు తెలిసి కూడా చేశాడా, హ్యావింగ్ నాలెడ్జా, లేకపోతే విత్ బోనాఫైడ్ ఇంటెన్షన్తోనే యాజ్ ఎ జాబ్ వర్క్ చేశాడనేది మేము ఎలిసిట్ కావాల్సింది. దాన్ని బట్టి వెదర్ హీ బికమ్స్ అక్యూజ్డ్ ఆర్ అప్రూవర్ విల్ డిసైడ్. అంటే డిసైడ్ సార్ అంటే అతను చేస్తున్న పోస్టర్ తోటే కదా సినిమా పబ్లిసిటీ వస్తుంది, పైరసీ ఎంకరేజ్ అవుతుంది, అతను డబ్బులు వస్తున్నాయి. ఇంటెన్షన్ తెలిసి ఉంటుంది కదా ఇతనికి. ఇంటెన్షన్ మెన్సీరియా ఉందంటే డెఫినెట్గా హీ విల్ బికమ్ అక్యూజ్డ్. మెన్సీరియా ఉంది, లేదు నాకు అంతవరకు తెలియదు అని అంటున్నాడు. నాకు అసలు అతను ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఒక పోస్టర్ చూస్తుంటే పోస్టర్లు తీసుకునేది ఈవెన్ రివ్యూ కంపెనీస్ కూడా తీసుకుంటారు. అసలు రివ్యూ వెబ్సైట్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ రివ్యూ చేసేవాళ్ళు జస్ట్ రివ్యూ చేస్తారు. వాళ్ళు ఇది బాగుంది, బాగాలేదు, ఈ యాక్షన్ బాగుంది, ఇక్కడ ఇది బాగుంది అని చెప్తుంటారు. వాళ్ళు కూడా పోస్టర్ వేసుకుంటారు వాళ్ళకు అని చెప్పాడని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఇట్స్ అ బోనాఫైడ్. మరి ఇతని పోస్టర్ కదా ఐబొమ్మలో కనబడుతుంది. అవును కనబడుతుంది. అంటే నాకే అతను ఏమంటాడు, ఐబొమ్మ అతను నా దగ్గర పోస్టర్ చేయించుకున్నాడు, దేనికి వేస్తున్నాడు నాకు సంబంధం లేదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఇనుప సామాన్ వాళ్ళు చాకులు అమ్ముతున్నారు. చాకులు అందరికి దొరుకుతాయి. ఇప్పుడు నైఫ్స్ అందరికి దొరుకుతున్నాయి, మనం కూడా కొనుక్కోవచ్చు. బట్ నైఫ్ తీసుకుపోయి మర్డర్ చేశాడా అనేది, లేకపోతే కుకుంబర్ని కోసాడా అనేది ఇట్ ఇస్ దేర్ జాబ్, నాట్ హిస్ జాబ్. అండ్ తనకి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. చాకు తీసుకోవడం వరకు అమ్మడం వరకే తన పని. అది అప్పుడు లీతల్ వెపన్ కాదు. వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మర్డర్ దెన్ బికమ్స్ లీతల్ వెపన్. ఓకే. అది ఇప్పుడు రవి మీకు ఇండియాకు వస్తున్న ఒక సమాచారం వస్తే మేము పట్టుకున్నాం. నిజంగా అతని ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అంటే సమాచారము ముందుగా అయితే లేదు. అది ఆన్ ద స్పాట్లో మేము ఒక దాని మీద వర్క్ చేస్తుంటే అదే ఆన్ ద స్పాట్లో టైమ్లీగా అది యాక్సిడెంటల్గా బయటపడ్డది. దెన్ వీ కాట్ హిమ్. అంతే. అంటే రూమ్లో ఒక డ్రామా జరిగింది అని చెప్తుంటారు. డ్రామా జరిగినంత లేదు యాక్చువల్గా. బట్ అక్కడ ఎవరైతే ఈ యొక్క పోస్టర్ తయారు చేసే పర్సన్ని మనకు ఐడెంటిఫై అయ్యాడో అతన్ని ముందు మేము అక్కడ రైడ్ చేయడం జరిగింది. అతన్ని రైడ్ చేసిన తర్వాత అతని దగ్గర ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అతన్ని మొత్తం ముందు టేక్ ఓవర్ చేసాము. టేక్ ఓవర్ చేసినప్పుడు అతని సెల్ ఫోన్ వచ్చినప్పుడు సడన్లీ వన్ మెసేజ్ హ్యాస్ కమ్ టు హిస్ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ మేము మా ఆధీనంలో ఉంది. అతని ద్వారానే ఓపెన్ చేయించి ఏం సెల్ ఫోన్ అది, బికాస్ వీఆర్ హీఈస్ అండర్ అవర్ కస్టడీ అండ్ హీఈస్ అండర్ అవర్ మానిటరింగ్. దెన్ ఐ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే. దెన్ హూ ఈజ్ హీ? దెన్ ఇమీడియట్గా చూస్తాం కదా ఎవరు ఈ మెసేజ్ ఇచ్చింది. చెప్తే ఆయన చెప్పాడు. దెన్ అగైన్ సెకండ్ ప్లాట్. ఫస్ట్ ప్లాట్ ఇది అయిపోయింది. దెన్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. అండ్ ఇతను ఏంటంటే ఇక మేము అని చెప్తాం. దెన్ వచ్చిన తర్వాత చెప్తాం కదా వస్తున్నాను అంటే రండి అంటారు. ఈయన మెసేజ్ ఇస్తాడేమో అని చెప్పి మొత్తం మేము కంట్రోల్లో తీసుకున్నాం. మళ్ళీ అతనికి హింట్ ఇవ్వచ్చు, సంథింగ్ సస్పీషియస్. వాళ్ళు ఏమైనా ఆల్రెడీ కోడ్ పెట్టుకుండవచ్చు, ఏదైనా రెడ్ ఫ్లాగ్ అంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ డేంజరస్ అండ్ యూ రన్ అవే అన్నట్టు పెట్టుకుని ఉండొచ్చు అప్పటివరకు. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్ అండ్ అట్లాంటి హింట్ పోకుండా చేసాం. సో దెన్ హీ కేమ్ అండ్ ట్రాప్డ్ ఇన్ అవర్ నెట్. నిజంగా చూసినప్పుడు రవి ఇతనే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా తప్పించవచ్చు కదా, వాళ్ళ ఫ్రెండ్ తప్పించవచ్చు కదా, రవి కాదని చెప్పి. ఇది అతను రవి కాదని చెప్పేసి. బట్ అక్కడ ఆల్రెడీ మాకు పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని కాదని తప్పబడితే ఇతన్ని ఎక్కువగా ఇదవుతాడు. ఎవరైతే అట్లా చేయరు, బట్ చేసినా మనకు టెక్నికల్గా చూసుకుంటాం కదా.
అక్కడ టెక్నికల్గా చూసుకుంటాం కదా, ఇంతకుముందు ప్రీవియస్ మెసేజెస్ ఎవరైనా అనలైజ్ చేస్తే దాంట్లో ఆ స్క్రీన్లో తెలిసిపోతుంది కదా ఎవరైనా. అది చాలా ఈజీ తెలుసుకోవడం, పెద్ద ఇష్యూ కాదు. మరి అతనితో పాటు అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం అంతా హీ క్యారీస్ ఎవ్రీవేర్. అంటే ఎక్కడ ట్రావెల్ ఆల్వేస్ కోసం ల్యాప్టాప్, ల్యాప్టాప్ క్రెడిట్ కార్డ్స్. మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుండే ఈ కార్డు లేకపోతే ఇంకో కార్డు, లేకపోతే ఇంకో కార్డు వాడుతూ ఉంటాడు. చాలా ట్రావెల్ చేస్తున్నాడు కదా. ఒక 20 days ఒక కంట్రీలో ఉంటే ఇంకో 20 days ఇంకో కంట్రీలో ఉంటాడు. ఈజ్ గెటింగ్ ఈజీ మనీ, దెన్ ఈ స్పెండింగ్. డబ్బులు ఎట్లా ఇండియా దాదాపు బ్యాంక్స్ కూడా ఇండియా పెట్టుకున్నాడు, మళ్ళీ అక్కడికి కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎట్లా డబ్బు అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఏదైతే రెవెన్యూ వస్తుందో అది రెవెన్యూ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కరెన్సీస్ రూపంలో ఇయ్యరు. ఫియస్ట్ కరెన్సీ అంటారు. ఫియస్ట్ కరెన్సీ అంటే మనది ఇప్పుడు జనరల్ కరెన్సీ. సో ఈ జనరల్ కరెన్సీ, ఫియస్ట్ కరెన్సీలో వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు యూఎస్డిటీలో ఇస్తారు. యూఎస్డిటీ ఈజ్ అది సెమీ క్రిప్టో కరెన్సీ. సో ఆ యూఎస్డిటీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ కరెన్సీ. సో యూఎస్డిటీలో ఇస్తాడు. యూఎస్డిటీలో వచ్చడానికి ట్రాన్సాక్షన్కి ఎక్కడ ఉండదు, ఎక్కడ రికార్డ్ ఉండదు యూఎస్డిటీ. యూఎస్డిటీ లీగల్ మనీ, ఇట్స్ అ సెమీ లీగల్ మనీ ఇప్పుడు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్చేంజబుల్ టు ద ఫియస్ట్ కరెన్సీ, బట్ ఇట్స్ అన్అఫిషియల్ టోటల్లీ. ప్యారలల్ ఎకానమీ నడుస్తుంది ఇప్పుడు. క్రిప్టో కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ అ ప్యారలల్ ఎకానమీ. Bitcoin everyone is buying. Bitcoin is legal, but Bitcoin itself is illegal. What is the stamp, what is the legality, what is the sanctum of authority, from which country? No, it is only fictitious economy. Fictitious economy. Now Bitcoin transactions $100 billion now. $100 billion. అది. సో అది అట్లా డెవలప్ అయిపోయింది. మళ్ళీ టెక్నాలజీ అట్లా డెవలప్ అవుతుంది. సో రీసెంట్గా ఎలాన్ మస్క్ అన్నాడు 20 days పాడ్కాస్ట్లో, జెరోదా పాడ్కాస్ట్లో ఏంది, ఆఫ్టర్ 20 years మనీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. మనీ అవసరం ఉండదు మనకి అప్పుడు. ఓన్లీ బికాస్ ఎనర్జీ విల్ బి ద బిగ్ మనీ. సో ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ద రోబోట్స్ అండ్ AI. We need not work for anything. Everything will be almost free అయిపోతుంది. అప్పుడు నీకు మనీ వాల్యూ ఉండదు. అప్పుడు 20 years 2050 తర్వాత అసలు వరల్డ్ ఇలా ఉండదు. 2050 వరకే. సరే, ఇప్పుడు అతను ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ ఏంది ఓల్డ్ సినిమాస్ కన్వర్ట్ చేశాడు, తర్వాత ఓటీటీకి వచ్చాడు, తర్వాత పైరేట్ సినిమా ఫస్ట్ సినిమా ఎక్కడ దొరికింది అతనికి? ఇది ఎక్కడ దొరకవచ్చు, అది ఎక్కడ దొరికిందని అతను హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. బట్ ఎక్కడ దొరుకుతుంది సార్, మనకు టెలిగ్రామ్లో అమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లో, క్రిప్టిక్ వెబ్సైట్లలో ఆల్రెడీ కొన్ని పాత సినిమాలు అప్లోడ్ చేసి ఉన్నారు. అది ఎవరు పట్టించుకోవట్లేదు. సో దాన్ని తీసుకొని రిఫైన్ చేసి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్ ఎలా తయారు చేస్తామో అలా, అంతే. అంటే ఎక్కడ అంటే కొత్త సినిమా దాదాపు చూస్తే సినిమా రిలీజ్ అయినాక 3-4 hours ఇతని దగ్గర కొత్త సినిమా ఉంటుంది. దాని ఎట్లా దొరుకుతుంది అంటే ఇప్పుడు సినిమా ఈరోజు రిలీజ్ అయింది మార్నింగ్ షో, ఎవరైనా పెట్టుకొని ఒక యాప్స్ ఉన్నాయి కొన్ని, దాన్ని ఫోన్ ద్వారా రికార్డ్ చేయొచ్చు. ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరిని చెక్ చేయట్లేదు కదా సినిమా హాల్స్లో. ఇన్ని సినిమా హాల్స్లో ఎవరు చెక్ చేయట్లేదు. దాన్ని మొత్తం రికార్డ్ చేసుకొని, సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్, దాన్ని మనము పర్సనల్ గ్యాడ్జెట్ లాగా వాడుతున్నాము. నో వన్ కెన్ టచ్ యువర్ సెల్ ఫోన్. సో అది ప్రైవసీ ఇష్యూ అవుతుంది. సో అట్లా రికార్డ్ చేసుకొని పోయి దాన్ని కొన్ని టెలిగ్రామ్ కానీ దాని తర్వాత అట్లాంటి యాప్స్ ఉన్నాయి కొన్ని, దాంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా తీసుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. చాలా పాల్ట్రీ అమౌంట్స్కి, ఒక $100కి, $10కి, $5 కూడా కొనుక్కుంటారు. వాడికి $5 వాడికి అదే చాలు, వీడికి ఇదే చాలు, అంతే. వాడికి ఎట్లా పేమెంట్ చేస్తున్నాడు మరి? వాడికి కూడా అంతే, యూఎస్డిటీ. సరే, ఇప్పుడు చూస్తే అతను దాదాపు ఆర్టిస్టులు మొత్తం అతను వెంట క్యారీ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కోసారి మీరు దాదాపుగా ఒక వెబ్సైట్ని క్లోజ్ చేస్తే ఇంకో దాంట్లో ప్రత్యక్షం అవుతుంది మొత్తం డేటా మొత్తం. అవును. ఎంత అంటే టైం టేక్స్ కదా అది. అవును, కావచ్చు, పెట్టవచ్చు ఈజీగా. ఇప్పుడు సెకండ్స్లో డౌన్లోడ్ అయ్యే యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 terabyte ఒక 10 minutesలో మొత్తం కాపీ అయిపోవచ్చు. 1 terabyte కొన్ని ఆల్మోస్ట్ ఒక 50,000 మూవీస్ పెట్టవచ్చు. అంటే దాన్ని బట్టి ఒకసారి క్వాలిటీని బట్టి 10,000 వస్తాయి, క్వాలిటీ బట్టి 5,000 వస్తాయి. అట్లా 1 terabyte 10 minutesలో కూడా మొత్తం కాపీ అయిపోయే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
మీరు చూస్తే 55,00,000 మంది సంబంధించిన డాటా ఉంది. ఈ డాటాతో నేను ఏమేం చేస్తాను, మీ జాతకాలని, సినిమా ఇండస్ట్రీ జాతకాలని బయట పెడతానని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిజంగా అదంతా అతని దగ్గర ఉందా? ఉంది, అది డేటా అయితే ఉంది. ఇప్పుడైతే వెబ్సైట్లో డేటా ఉంది, అన్ని సర్వర్స్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఫర్మ్ని హైర్ చేసాము. హైర్ చేసి ఆ టెక్నాలజీ వాళ్ళు సర్వర్స్లో ఎంత డేటా ఉంది, చాలా డేటా ఉంది, టెరాబైట్స్లో ఉంది. డేటా రిట్రీవ్ చేస్తారా లేకపోతే డేటా అనాలిసిస్ చేస్తే ఎట్లా డేటా అనాలిసిస్ డేటా ఉంది ఆల్రెడీ. దాన్ని మనము పంచనామా చేసాము, దాంట్లో డేటా ఉందని. తర్వాత ఫామ్ 66 తీసుకుంటాము, 66B తీసుకుంటాము. దాంట్లో ఈ డేటాని ఈ ఫామ్ ద్వారా ఇది ఉంది, ఇది పైరేటెడ్ డేటా అని చెప్పి మేము కోర్స్ సబ్మిట్ చేస్తాం. సినిమా ఇండస్ట్రీ వారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు చెప్తాంటూ ఎక్కడైనా సినిమా రికార్డ్ చేసుకొని తిరిగి చేస్తున్నారు. ఆ సినిమా సెక్యూర్డ్ ఉన్నది, దాని మీద కోడ్స్ ఉన్నాయి, దాని మీద సెక్యూరిటీ పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఏ హాల్ నుంచి పోయిందో మేము చెప్పగలుగుతాం అన్నారు, కానీ అలాంటిది కనబడతలేదు. అవునవును, అది ఎట్లా అంటే ఎక్కడైతే ప్రొజెక్టర్ నుంచి కూడా లీకేజ్ కావచ్చు. సినిమా హాల్లో ఇప్పుడు డైరెక్ట్గా క్యూబ్ ఒకటి ఉంది అండ్ యూఎఫ్ఓ ఉంది. యూఎఫ్ఓ అని వాళ్ళు ఇది ఒక సాఫ్ట్వేర్. సో డైరెక్ట్గా ఆ క్యూబ్కి లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా ప్రొజెక్ట్ అయిపోతుంది మూవీ. యూఎఫ్ఓకి లింక్ ఇస్తే అట్లా కూడా అవుతుంది. సో అక్కడ దాన్ని హ్యాక్ చేస్తారనుకో, యూఎఫ్ఓని హ్యాక్ చేసి ఆ కోడ్ని కూడా హ్యాక్ చేయొచ్చు. ఆ కోడ్ని కూడా హ్యాక్ చేసే ఫర్మ్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. పే చేస్తే చేసేస్తారు. వాళ్ళకి లింక్ ఇవ్వడమే అంతే. ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్ ద్వారా ఇక్కడ నీ దగ్గర క్యూబ్ ఉంది, ఆయన దగ్గర యూఎఫ్ఓ ఉంది, దాంట్లో ఒక సినిమా రిలీజ్ అయింది, నీ దాంట్లో ఒక సినిమా అవుతుంది. దీన్ని నేను వైరస్ పెట్టి యాక్సెస్ చేస్తాను, వైరస్ పెట్టి దాంట్లో ఎంటర్ అవుతాను. ఈ 2 లింకులు ఇంకొక అతనికి ఇస్తాను, ఎవరు ఇక్కడ కూర్చున్న అతనికి. అతను నాకంటే ఎక్స్పర్ట్, నేను చేయాల్సిన అవసరం లేదు. ఐ విల్ పే హిమ్, హీ విల్ డూ ఇట్. అండ్ దాన్ని మొత్తం నాకు మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది నా యొక్క సర్వర్ ఆర్ నా యొక్క హార్డ్ డిస్క్, నా యొక్క ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్గా చూస్తే దీంట్లో సినిమా వాళ్ళు నష్టపోయామని చెప్తున్నారు, వేల కోట్ల రూపాయలు. ఈయనేమో నేను కొద్ది మొత్తంలో సంపాదించి నేను చెప్తున్నాడు. ఇంత వేలలో నష్టపోయి చెప్తే ఆయన చూస్తే కొద్ది మొత్తంలో డబ్బు ఉంది. ఇంత డబ్బు ఎక్కడ? కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద వస్తువుని తయారు చేసాం అనుకోండి, మంచి వాల్యుబుల్ థింగ్ని తయారు చేసాం, దానికి చిన్న చిల్లు పెట్టామనుకో, ఇది పనికి రాకుండా పోతుంది. పెద్ద మంచి బ్యూటిఫుల్ స్కల్ప్చర్ తయారు చేసాం, దాని తర్వాత చిన్నవాడు వచ్చి ఒక చిన్న సుత్తి తీసుకొని ఇలా ఎక్కడో కొట్టాడు అనుకో, క్రాక్ వచ్చింది. దెన్ దట్ ఈస్ $1 million వర్త్ ఆఫ్ స్టాచ్యూ, బట్ దెర్ ఇస్ అ క్రాక్ గివెన్ బై స్మాల్ ఫెలో, అకతాయిగానో లేకపోతే దాని ఇంకేదానికో, దెన్ ఫినిష్ ఉంది. అట్లా అంత వల్నరబిలిటీ ఉంది. ఇప్పుడు సినిమా అక్కడ ప్రొటెక్ట్ చేసుకున్నా, సినిమా థియేటర్లో ఎట్లా? సినిమా థియేటర్లో ఎంతో వేల మంది పోతుంటారు. చిన్న సెల్ ఫోన్ కూడా ఇప్పుడు గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు చిన్న చిన్న కెమెరాస్ పెట్టుకొని ఇక్కడ పెడితే కేసులు అవుతున్నాయి కదా. కెమెరాస్ పెట్టుకొని బాత్రూమ్లలో అక్కడ పెడుతున్నారు కొంతమంది, కొంతమంది కావాలని మొలెస్ట్ అమ్మాయిల మీద అఘాత్యాలు చేసేవాళ్ళు. సో వాళ్ళకి తెలుసు చట్టం ఇది ఉందని తెలుసు, ప్లస్ కెమెరా ఇట్ స్మాలెస్ట్ గ్యాడ్జెట్, అది చేయకూడదు అని తెలుసు. బట్ అంత దొరుకుతున్నాయి అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్. దొరికినప్పుడు అవైలబిలిటీ ఉన్నప్పుడు చేస్తున్నారు, పట్టుబడమేమో అని. బట్ ఒక రాజు కాకుండా నెక్స్ట్ డే దెన్ దే విల్ బి కాట్. పట్టుకోండి చూద్దామని సవాల్ మీకే విసిరాడు, కానీ అతను నేరుగా మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. అంటే ఏ ధైర్యంతో వచ్చాడు? అంటే తెలియదు అనుకున్నాడా? లే, అసలు నేను చాలా ఇన్విజిబుల్గా ఉన్నాను, టోటల్గా ఇన్విజిబుల్. ఇంతవరకు ఏమీ నా గురించి అంతవరకు కూడా అతన్ని పట్టుబడేంతవరకు కూడా పోలీస్ కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నట్టు లీక్ కాలేదు. అది మెయిన్. ఒకవేళ అది మేము ఇంత బయట బాహాటంగా ఏదో చేస్తున్నాం అని అంటే దెన్ ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా ఈజీ. అతను ఒక చిన్న సెల్ ఫోన్లో ఇక హైదరాబాద్లో ఏం న్యూస్ వస్తుందని తెలుసుకోవచ్చు. 1 సెకండ్ ఈజ్ ఎనఫ్. సో ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఛాలెంజింగ్గా తీసుకోవడము, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా అంత సీక్రసీతో నడవడము, లక్కీగా మాకు ఆ క్లూ దొరకడం, అది కానీ కలిసి వచ్చినాయి అంతే. దేనికోసం హైదరాబాద్కి వచ్చాడు సార్? అంటే ప్రధానంగా ఫ్రెండ్ కలవడానికి వచ్చాడా లేకుంటే వేరే ఏమైనా కారణం ఉందా? యాక్చువల్గా ఇక్కడ కొన్ని లావాదేవీలు కానీ అతని ప్రాపర్టీ ఉంది, అది అమ్ముకోవద్దాం, అక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాం, మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాడు కదా. ఇక్కడ వైజాగ్లో ఒక ప్రాపర్టీ ఉంది, అది కూడా మేము సీజ్ చేస్తున్నాం. సో ఇక్కడ హైదరాబాద్లో రెయిన్బో విస్టాస్లో లగ్జరియస్ ఫ్లాట్ ఉంది, సో అది అమ్ముకోవడము అవన్నీ. తర్వాత ఫ్రెండ్స్ని కలవడము,
ఒక ఇది ఉంటుంది కదా, ఎంతసేపు అని సోలోగా ఉంటారు, ఫ్రెండ్స్ని కలవడం అనేది. తర్వాత ఇక్కడ ఇంకా ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము అడిగాం అది కూడా. సంథింగ్ ఎనీ బిగ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు డూ బట్ ఈజ్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్. పట్టుకోవడానికి వెళ్తే మిమ్మల్ని గంట సేపు సతాయించారంట కదా, గంట పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంట కదా. అది గంట పాటు ఏం కాదు, బట్ కొంతసేపు. బట్ హీ డి నాట్ ఓపెన్ ద డోర్ అండ్ ఆల్. ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు సార్ అతని గోల్ ఏంటి? అతనికి గోల్ ఏం చెప్పాడు కదా ఎవరు. ఇప్పుడు నీ గోల్ ఏంటి అంటే ఇంకా పెద్దగా చేస్తానని ఎవరు చెప్పరు కదా. సో సింపుల్గా ఏంటంటే నేను చెయ్యను, ఇక ఇక్కడితో ఆపేస్తాను అని అంటాడు. కానీ ఏం చేస్తామని కూడా అడిగాం. దాన్ని ఇప్పుడైతే చాలా మళ్ళీ చేసే అంటే టెక్నాలజీ ఉంది, మళ్ళీ అవైలబుల్ చేయొచ్చు. ఇది కాకపోతే ఇంకో రకంగా చేయొచ్చు, ఇంకొక రకంగా చేసి ఇంకా అడ్వాన్స్డ్గా చేసే ఆపర్చునిటీ ఉంది, అక్కడ ఫీజిబిలిటీ ఉంది. కానీ మేము చాలా వరకు నిజంగా టెక్నాలజీ ఉంది, దాన్ని మంచి పద్ధతిలో మంచి ఒక ఎథికల్ హ్యాకర్ కావచ్చు, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీకి ఆ టెక్నాలజీ ఇంకా నువ్వు కొత్త కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు డెకాయిడ్స్ అప్పుడు యుఎస్లో అక్కడంతా డెకాయిడ్స్ ఉండేవాళ్ళు, అంత గోల్డ్ రష్ జరిగేటప్పుడు అక్కడ డెకాయిడ్స్ని బాహాటంగా కిల్ చేసేవాళ్ళు. అది పోలీసు కూడా అక్కడ అట్లా ఉండింది అప్పుడు. అది ఆల్మోస్ట్ 18th century అట్లా 19th century. అప్పుడు కొత్త వెపన్స్ డెకాయిడ్సే కనుక్కున్నారు, కొత్త వెపన్స్ కనుక్కున్నారు, వాళ్ళే కనుక్కున్నారు. అట్లా వీళ్ళు కూడా కొత్త కనుక్కోవచ్చు. అంటే ద మోర్ యు ఆర్ ఇంటెలిజెంట్ ద మోర్ నెగటివ్ వే యూ కెన్ గో. అలా కాకుండా ద పాజిటివ్ వే పోతే సొసైటీకి ఇంకా చాలా పెద్దగా కావచ్చు. 10,000 మందికి డేటా ఎట్లా చేసుకున్నాడో, 1000 మంది స్టూడెంట్స్కి దానికి ఇతను వేరే రకంగా పాజిటివ్గా చేయొచ్చు. ఏదైనా స్టూడెంట్స్ని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఆన్లైన్లో కోర్సెస్ ఎట్లా నేర్చుకోవాలి, అట్లా చేసుకోవచ్చు. సార్ అంటే ఇక్కడే ఉంటారంటే మళ్ళీ కరేబియన్ వెళ్ళిపోతారా? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఈ కేసు ఉంది కాబట్టి ఇక్కడే ఉండిపోతాడు ఇప్పుడు ఎంతగా అరెస్ట్ కాబట్టి. సో కరేబియన్ ఐలాండ్ సిటిజన్ ఇప్పుడు అతను ఇక్కడ పౌరసత్వం వదులుకున్నాడు, ఇక్కడ ఈజ్ నో మోర్ ఇండియన్ నౌ. వీళ్ళు ఏం చేస్తారంట సార్? అంటే మళ్ళీ ఇలాంటివి చేస్తారంటే వేరేమని చేస్తారు, బిజినెస్ చేస్తా అని చెప్పాడు. అంటే అడిగాం ఏం బిజినెస్ చేస్తాను అంటే ఏమో తెలియదు, బట్ విల్ సీ అని. అది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే మీరు సినిమా వాళ్ళు చెప్పారు, ఏంటి చెప్పాడు, ఫర్దర్గా మీరేం కంక్లూజన్కి వచ్చారు? మాకు కేసు వరకే కంక్లూజన్ ఏంటంటే ఇది ఇల్లీగల్ అండ్ ఏ సెక్షన్స్ అప్లై అవుతున్నాయి, ఎంతవరకు ఇది అది వరకు మేము చూస్తాం అంతే. ప్రాసిక్యూషన్ విల్ బీ ప్రో ప్రాసిక్యూషన్. సో వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ దిస్ కేస్, దెర్ ఆర్ 5 cases ఎట్లా ప్రాసిక్యూషన్ చేయాలని. దెన్ ఇంకా దాని తర్వాత అతను ఎట్లా మౌల్డ్ అవుతాడు ఎట్లా అనేది ఇట్స్ అతని సోషల్ మీడియా కానీ తర్వాత బయట పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అవన్నీ చూసుకోవాలి. మీరు అరెస్ట్ చేసినాక ఐబొమ్మ రవి హీరో అయిపోయాడు, దాన్ని ఎట్లా చెప్తారు? అంటే పబ్లిక్ చాలామంది కొంత ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అట్లాంటి వాళ్ళు కూడా ఫ్రీగా దొరుకుతుంది చేస్తే ఏమవుతుంది అంటే, ఫ్రీగా దొరుకుతుందని మనం అన్నీ అడల్ట్రేషన్ చేయలేం కదా. అది ఇల్లీగల్ అన్నప్పుడు ఇల్లీగల్ అంతే, అది రూపాయిది కావచ్చు 100 కోట్లది కావచ్చు, దట్స్ ఇట్. ఓకే సార్, అంటే ఫైనల్గా చూస్తే దీంట్లో ఐబొమ్మ రవి అనే ఒక వ్యక్తిని పట్టుకుంటే పైరసీ మొత్తం ఆగిపోతుందని అనుకోవచ్చా, లేకుంటే మళ్ళీ పైరసీ కంటిన్యూ ఉంటుంది? నో ఐబొమ్మ రవి ఇస్ వన్ డ్రాప్ ఇన్ అ ఓషన్. ఐబొమ్మ చాలామంది ఇంకా చేస్తూనే ఉన్నారు. మీరే కొన్ని అంటున్నారు అదే మూవీ రూల్స్ అని వస్తుంది, ఇంకోటి వస్తున్నాయని. సో వాటిని అక్కడున్న వేరే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ చూస్తే మనము ఇంకా ప్రొసీడ్ చేస్తాం, లేకపోతే దీంట్లో ఏమైనా లింక్ అయినా అక్కడ కూడా మేము ప్రొసీడ్ అవుతాం. అంటే మూవీ రూల్స్ అనేది ఒక హబ్గా ఉంది కదా ఇప్పుడు సినిమా పైరసీకి, దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అది ఇక్కడ నుంచి ఆపరేట్ కావట్లేదు, తమిళనాడు నుంచి ఆపరేట్ అవుతుంది. సో దే హ్యావ్ మన ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది కదా, మన తెలుగు ఇండస్ట్రీ కూడా నష్టం. దాని మీద కూడా మనకు ఈ లీడ్ దొరికితే లీడ్తో అవుతుందంటే డెఫినెట్గా మనం అక్కడ కూడా లీడ్ వెళ్తాం మనం, అది కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. సార్ అన్ని క్రైమ్స్కి టెలిగ్రామ్ అనేది ఒక హబ్గా మారింది, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లేకపోతే దానికి సంబంధించి సెంట్రల్కి ఏమైనా రాయట్లేదు, దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఎందుకు పిలిచి మాట్లాడలేదు? లేదు, ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. ఇప్పుడు చాలా చైనీస్ యాప్స్ని ఆల్మోస్ట్ 80 to 90 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసేసింది. ఏది లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అన్నీ బ్యాన్ చేసేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ సీరియస్ స్టెప్స్.
ఈ పైరసీ చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? పైరసీ మాత్రం ఇట్ ఇస్ ఇల్లీగల్ అండ్ పైరసీ చేయొద్దు. చేసేసి పైరసీ చేసిన సినిమాని చూడొద్దు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లస్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ చేస్తున్నది మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే ఆగదని చెప్పి కూడా అధికారులు అంటారు. ఎందుకంటే పైరసీ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు, చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ పైరసీ జరుగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఐబొమ్మ రవితో పాటు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళని సంబంధించి కూడా ఇంకా గాలింపు చేస్తున్నారు. ఇంకోటి మూవీ రూల్స్ అనేది ఒక సంస్థ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి కూడా ఇంకా వర్కౌట్ నడుస్తుంది. మరోవైపు చూసినట్టయితే సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైతే ఈ ఐబొమ్మ రవితోటి కొంత కట్టడి చేసినట్టు కొంచెం కనబడేటప్పటికీ ఇంకా చాలా మంది చేస్తున్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్తారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వెట్ల.